నేను 100% ఇస్తారని నేను కోరుకుంటాను. ఓకే రైట్. ఇక వెంకటేశ్వర గారితో మాట్లాడదాం. వెంకటేశ్వర గారు, మొత్తాన్ని మా డిబేట్ టైటిల్ కనుక మీరు చూస్తే ఎలక్షన్ క్యాబినెట్, అటు కేంద్రం కావచ్చు ఇటు రాష్ట్రం కావచ్చు, రానున్నటువంటి ఎలక్షన్స్ను దృష్టిలో పెట్టుకొని ఈ క్యాబినెట్లో మార్పులు చేర్పులకు దిగుతోంది అనేది దాని అర్థం. సో ఢిల్లీలో అటు మోడీ కావచ్చు, తెలంగాణలో ఇటు సీఎం రేవంత్ కావచ్చు, ఇద్దరు కూడా జూన్లో ఈ క్యాబినెట్ ఎక్స్పాన్షన్కి వెళ్తున్నారు అనేది. ఈ ఇద్దరు తీసుకున్నటువంటి డెసిషన్ అంటే ఈ మార్పులు చేర్పుల వెనక ఉన్నటువంటి అసలు పొలిటికల్ టార్గెట్ ఏంటి అని చూస్తే అది బీఆర్ఎస్ అనేది అర్థమవుతోంది. అంటే బీఆర్ఎస్ను ఢీకొట్టడానికి బీఆర్ఎస్ రోజు రోజుకు పుంజుకుంటోంది. మళ్ళీ పడిలేచిన కెరటంలాగా ముందుకు సాగుతూ ఉన్నటువంటి బీఆర్ఎస్ని మళ్ళీ తొక్కి పెట్టాలి, తుడిచిపెట్టేలాగా చేయాలి, అసలు తెలంగాణలో ఆ పార్టీ అస్తిత్వం అనేది లేకుండా చేయాలి అనేటువంటి దానిలో భాగంగానే ఈ రకమైనటువంటి పావులు కదుపుతూ ఉన్నాయి. అటు బీజేపీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు అనేది వస్తున్నటువంటి వార్తలు. ఏం చెప్తారు? గుడ్ ఈవినింగ్ రాజనీష్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్ కు. ఈరోజు చర్చలో కేంద్ర కేబినెట్ రాష్ట్ర కేబినెట్ చర్చ జరుగుతుంది మేడం. కేంద్రంలో దాదాపుగా 26 నెలలుగా, రాష్ట్రంలో దాదాపు 30 నెలలుగా బీజేపీ కాంగ్రెస్ వైఫల్యాలు పుట్టొచ్చినట్టు కనబడుతున్నాయి మనకు. ఎందుకంటే ఇక్కడ 3 అంటే మున్సిపల్ శాఖ కానీ, విద్యాశాఖ మంత్రి కానీ, హోంశాఖ మంత్రి కానీ భారతదేశ చరిత్రలో ఎన్నడూ 30 నెలలు ఒక మినిస్టర్ని పెండింగ్ పెట్టిన చరిత్ర లేదు. ఇంకొకటి ఏంటంటే ఇండియాలో పిఎంఓ ఆఫీస్కి వెళ్ళి లీక్ అయినటువంటి అంశం ఏంటంటే ఈ క్యాబినెట్ జరిగిన దాంట్లో 71 మంది మంత్రులలో 19 మంది మంత్రులు వర్క్ చేయడం లేదు, టైం పాస్ చేస్తున్నారు అనేది ఒక అంశం. అది బయటకు వస్తుంది, మెల్లమెల్లగా బయటకు వస్తుంది. ఎట్లా బయటకు వస్తుంది అంటే భాష మీద ప్రావీణ్యం లేక, ఆ శాఖ మీద ప్రావీణ్యం లేక, ఆ శాఖ మీద పట్టు లేక. ఎగ్జాంపుల్ బండి సంజయ్ గారు వారు లాంటి వాళ్ళు, ధర్మేందర్ గారు నీటి గురించి కొంతమంది ఉన్నారు. దాంట్లో నేను ఏమంటున్నానంటే స్పెసిఫిక్ గా కేంద్ర ప్రభుత్వం యొక్క గవర్నమెంట్ ఆ బీజేపీకి సంబంధించిన అంశమే తప్ప ఇలా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంశం కాదు. ఏ రాజకీయ పార్టీ అయినా రాబోయే తరాలకు వాళ్ళ ప్లాన్స్ ఉంటాయి. ఇలా మేము మా పార్టీ అంటే ఈ రకంగా క్యాబినెట్ ఎక్స్పాన్షన్ లో మరిన్ని పదవులు ఇచ్చేసి తెలంగాణలో మేము ఇది చేశాము, తెలంగాణకు ఇన్ని మంత్రి పదవులు ఇచ్చాము అని చెప్పుకోవడానికి రేపు ఎలక్షన్స్ కి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఒక స్కోప్ ఉంటుంది కదా. నేను ఏమంటానంటే వాళ్ళు ఎంత ఉన్న 8 మంది మంత్రులకు ఓ శాఖలు ఇచ్చిన, ఎంపీలకు మొత్తం శాఖలు ఇచ్చిన రాష్ట్రంలో బీజేపీ గుండు సున్నానే. ఎట్లా గుండు సున్నా అంటే ఇవాళ 11-12 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఒక ఐఎంఎం రావాలి, ఐఎంఎం ఇయ్యలే. ఇలా 33 జిల్లాలకు రావాల్సిన ఎంబీబీఎస్ సంబంధించిన ఒక కాలేజీ ఇయ్యలే, అసలు ఒక నవోదయ స్కూల్ ఇయ్యలే, కేవీలు ఇయ్యలే. కనీసం ఎస్డిఎఫ్లు అంటే మీరు ఇవ్వాల్సిన రాష్ట్రాలకు పంచుతున్న బడ్జెట్ కాకుండా స్పెషల్ గా తెలంగాణకు 1 రూపాయి కూడా ఇవ్వలే. అదే పక్కనున్న ఆంధ్రకు 6,000 కోట్లు, 3,000 కోట్లు, పోలవరానికి, అమరావతికి, విశాఖపట్నానికి ఎన్ని డిఫరెంట్ గా 50-60 వేల కోట్లు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ ఇచ్చారు. అంటే ఈ భారతదేశంలో తెలంగాణకు ఎందుకు ఇవ్వడం లేదు? మీరు జిమ్మిక్లతోని ఒక రాష్ట్రంలో ఉన్న ఎంపీలను మీరు ఎక్కువ మంది శాఖలు కేటాయించి మీ పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తా అంటే ఇక్కడ ప్రజలు గ్రహిస్తారు కదా. ఇలా మీరు చేస్తున్నటువంటి 8 మంది ఎంపీలలో ఇలా కిషన్ రెడ్డి గారు ఆయన ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్, అనుభవం ఉన్న క్యాండిడేట్, ప్రజలతో మమేకమైన క్యాండిడేట్ అని అందరికి తెలిసిన విషయం. కానీ మరి ఇవాళ పార్లమెంటులో మాట్లాడినటువంటి ఇలా బండి సంజయ్ గారి విషయాలు కానీ, ఆయన చేస్తున్నటువంటి అంశాలు కానీ, ఆ శాఖ మీద పట్టు కానీ ప్రజలకు అంతా తెలిసిపోతుంది. వాళ్ళు ఇంకా 4-5 మినిస్టర్ ఇచ్చినా కూడా, కేంద్రంలో మినిస్టర్ ఇచ్చినా కూడా ఇలా బీఆర్ఎస్ తో పార్టీతో వాళ్ళు తేటతెల్లం అయిపోయింది. ఏంటంటే బీఆర్ఎస్ పార్టీతో మేము పెట్టుకోలేకపోయినాము. ఈ 30 నెలలుగా మా పోరాటం లగిచర్ల మీద కానీ, ఇంధనాల మీద కానీ, ఇలా హైడ్రా మీద కానీ, మూసీ మీద కానీ, మొన్నటికి జరిగినటువంటి బండి సంజయ్ గారి సన్ను ఎట్లయితే పోక్సో కేసులో ఇరుక్కున్నాడో ఇలా మేము పోరాటం చేస్తేనే బయటకు వచ్చి ఇలా వీసాలు లెక్క పెడుతున్నాడు కదా. మేము ఏమంటున్నాం అంటే ప్రజా సమస్యలు వెలుగెత్తడంలో బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ ఉంటుంది. ఇలా గెలుపు ఓటములు సహజం. మేము ఓడిపోయినాం, మేము ఎందుకు ఓడిపోయినామని నెమరు వేసుకుంటున్నాం. ఇలా పకడ్బందీ యువతను 33 జిల్లాలు 119 కాన్స్టిట్యున్సీలలో ఇన్ఛార్జీలు నేర్చుకుని మా సభ్యత్వాలు కానీ మాదంతా వర్క్ నడుస్తుంది. మేము ఏమంటున్నామంటే మమ్మల్ని తట్టుకోలేకనే ఇలా రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ ఎట్లుందంటే కొత్తోళ్ళకి ఇస్తే పాతోళ్ళకి తీసేస్తే అసలు ఎవరు ఏమంటారు అనే ఉద్దేశం మీద ఉన్నారు తప్ప ఎందుకు ఇవ్వడం లేదు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి మనిషి ఆ శాఖలు ఎందుకు కేటాయించట్లేదంటే ఎవరి మీద నమ్మకం లేక ఇవ్వడం లేదు. ఎవరి మీద నమ్మకం లేకనా, లేకపోతే అసంతృప్తి ఇంకా పార్టీలో పెరిగి మళ్ళీ పక్క పార్టీకి వెళ్ళి లోపల
అక్కడే ఆ సొంత అదే మీరు పార్టీలోనే అడిగింది లుకలుకలు ఏమంటే, వస్తాయని. అసలు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో మనం ఆలోచన చేసుకుంటే అనుభవం ఉన్న రాజకీయ నాయకులు ఏం మాట్లాడుకున్నారు అంటే, ఇది కాంగ్రెస్ పార్టీ కాదు, అలియాస్ టీడీపీ పార్టీ నడుస్తున్నది. నో నో ఆరుగురు నో 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 మినిస్టర్లకు నో ఎక్స్పీరియన్స్. నో కాంబోజీ సార్ గారు మీరు వినండి సార్, అటువంటి ఒక మాట కామెంట్ వినండి. చేయకూడదు సార్. వద్దు. లేలే, ఒక మాట This వినండి, is నా not అంశం TDP, it is చెప్తున్నా, మీ Congress. అంశం Why చెప్పండి. are you bringing TDP? ఒక ఒక మాట నిమిషం వినండి, నా అంశం చెప్తున్నా. కంప్లీట్ మీ టైం చేయనివ్వండి వచ్చినప్పుడు నిమాన్ గారు, ఖండించండి, కంప్లీట్ రాసుకోండి. చేయనివ్వండి. నేను ఏమంటున్నంటే ఇలా ప్యూర్లీ టీడీపీ పార్టీ ఇక్కడ పరిపాలిస్తున్నది. ఇలా ఆరుగురు మినిస్టర్లకు అనుభవం లేని వారికి, ఇలా వేమ నరేందర్ రెడ్డి గారు కానీ, ఇలా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, ఇలా సీతక్క గారు కానీ, ఇలా రేవంత్ రెడ్డి గారు కానీ, వాళ్ళు ఎన్ని పార్టీలు మార్చి ఈ కాంగ్రెస్ పార్టీలకు వచ్చి ఇలా టీడీపీ అంశాల ముందులో తీసుకొస్తున్నారు తప్ప, మీరు ఇలా ఒక అంశం తీసుకుంటే పోలవరానికి సంబంధించిన బీఆర్ఎస్ లో అంశం బీఆర్ఎస్ లో తీసుకొస్తే ఉన్న వాళ్ళందరూ ఒరిజినల్ ఖట్టర్ బీఆర్ఎస్ వాళ్ళేనండి. సబితా అది ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ యాదవ్. నేను ఏమంటానంటే, ఇప్పుడు మా దగ్గర నుంచి వలస పోయిన వాళ్ళకే మినిస్టర్ పోస్టులు ఇచ్చిర్రు. ఇలా ఒక సీతక్క తప్ప మొత్తం మేము పొంగులేటి వారు కానీ ఎవరు మీరు చూడండి, చాలా మంది మినిస్టర్లు మా మినిస్టర్లే. ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఎవరు లేరు, మళ్ళీ మిగిలిన వాళ్ళు టీడీపీ వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఇది అతుకుల పొంత కాంగ్రెస్ పార్టీగానే క్యాబినెట్ ఉన్నది తప్ప, ధైర్యం ఉంటే మున్సిపల్ శాఖ ఇయ్యాలి, విద్యాశాఖ ఇయ్యాలి, హోంశాఖ ఇయ్యాలి. ఇవాళ హోంశాఖ లేక మైనస్ లోకి వెళ్తున్నాం. మనకు నేను ఏమంటున్నంటే, మీరు హోంశాఖ శాంతి సీఎం భద్రత దగ్గరే ఉంది విషయంలో కదా, క్లారిటీగా లేరు. హోంశాఖ లేదంటారేంటి? ఎడ్యుకేషన్ మీద హోంశాఖ క్లారిటీగా సీఎం లేరు. దగ్గరే ఉంది కదా, ఆయనే నడిపిస్తున్నారు కదా. అదే ఇప్పటికీ 30 నెలలుగా హోంశాఖ మంత్రి లేక, సమీక్ష చేయక, ఇవాళ మొత్తం రౌడీజము, మర్డర్లు, మానభంగాలు ఎక్కువైపోతున్నాయి, ఫోక్సో కేసులు ఎక్కువైతున్నాయి. అది ఒక మినిస్టర్ని పెట్టి సమీక్ష చేసి కంట్రోల్ చేయాలి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు పోలీసుల్లో ఒక మీటింగ్ పెట్టి దొంగలను ఎట్లా పట్టుకోవాలని అంశం మాట్లాడుతుందంటే, ఆయనను దొరకబట్టిందే వాళ్ళు పోలీసులే కదా. ఇలా ప్రతి అంశం, ప్రతి కేసులలో 2 సార్లు 3 సార్లు జైలు పోయినప్పుడు ప్రతి అంశంలో పోలీసులే కదా. కాబట్టి మీరు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా వ్యూహాలు రచించి ప్రజలకు మేలు చేయాలి తప్ప, మీరు ఇప్పటికీ 30 నెలలుగా హోంశాఖ లేదు, విద్యాశాఖ లేదు, మున్సిపల్ శాఖ లేదు, సమీక్ష లేదు. మీ మేనిఫెస్టోలో పెట్టిన హామీలన్నీ పక్కన పెట్టేసి కొత్తవి తీసుకొస్తున్నారు. అంటే మీకు దమ్ము ధైర్యం లేక కొత్తవి తీసుకొస్తున్నారు. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎవ్రీడే పుంజుకుంటుంది. ఇక తట్టుకోలేకనే బీజేపీ కాంగ్రెస్ రెండు మిలాఖత్ అయిన అంశాలు కనపడుతున్నాయి. కనబడట్లేదంటే కనబడుతున్నాయి. ఎట్లా కనబడుతున్నాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో జరిగినటువంటి మన సాయి భగీరథ కేసు చూసుకుంటే, దాన్ని గవర్నమెంట్ కాపాడింది. అందరూ మొత్తం సోషల్ మీడియా కూడా కోసిన తర్వాత అప్పుడు తీసుకొచ్చి ముందు పెట్టిరు. నేను ఏమంటున్నంటే, ఎవరు తప్పు చేసినా శిక్షించాల్సిన గవర్నమెంట్లు ఎందుకు వెనకకు పోతున్నాయి? ఎవరు తప్పు, బీజేపీ వాళ్ళు చేసినా, కాంగ్రెస్ వాళ్ళు చేసినా, బీఆర్ఎస్ వాళ్ళు చేసినా కూడా చట్టం తన పని తాను చేసుకుంటూ పోవాలి. కానీ చట్టాన్ని చేతిలో ఒక హోంశాఖ మంత్రి కొడుకు దొరకడం లేదంటే భారతదేశానికి ఎట్లుంటుంది మేడం? మీరు ఆలోచన చేయండి. అంటే కాంగ్రెస్ సపోర్ట్తో జరుగుతున్నట్టే కదా కనబడుతుంది. అంటే మీ క్యాబినెట్ లో ఎవరు ఉన్నా లేకున్నా తెలంగాణ ప్రజలకు మేలేం జరగదు. కేంద్రంలో కానీ రాష్ట్రంలో మీరు ఎన్ని జిమిక్కులు చేసి ఎంతమందికి పదవులు ఇచ్చినా కూడా రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ అవుతుంది. 2020 ఎలక్షన్ లో మా సత్తా ఏందో చూపిస్తాం. గవర్నమెంట్ బీఆర్ఎస్ అందరూ తెలిసిపోయింది. రైట్ వెంకటేశ్వర గారు, డిబేట్ లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని వద్దాం.